దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మన దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల నిలుచుతున్నది. ఆ వాత్సల్యత అనుదినము నూతనంగా మన పట్ల చూపించే దేవుడు. మలాకీ గ్రంథంలో ఒక మాటను నేను చదువుతున్నాను. 3వ అధ్యాయం 6వ వచనాన్ని. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను, యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటున్నాడు. అంతకుముందు ఆ వచనాలు, ఆ పరిస్థితులన్నీ చూస్తే యాజకులు యాజక ధర్మాన్ని చాలా కించపరిచేటట్లుగా, దేవుణ్ణి అవమానపరిచేటట్లుగా ఉన్నారు. సామాజిక సంబంధాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు చాలా అసహ్యాన్ని కలిగించేవి ఉన్నాయి. ఈ పరిస్థితులన్నిటిని బట్టి దేవుడు చాలా చాలా ఆయాసంగా ఉన్నాడు. అలాంటి ఆయాసకరమైనటువంటి పరిస్థితుల్లో తన ప్రజలను ఉద్దేశించి అంటున్నాడు, నేను మార్పు లేని వాడను అనగా నా ప్రేమ, నా వాత్సల్యత మార్పు లేకుండా మీ పట్ల నిలుచుచున్నది కనుక మీరు లయం కాలేదు ఓ యాకోబు సంతతి అని ఒక రకంగా వారిని వార్న్ చేస్తూ ఉన్నాడు. మీరు నమ్మదగిన వారుగా ఉన్నారు. నేను నమ్మదగిన దేవుడిగా ఉన్నాను. నా పట్ల మీరు చాలా విశ్వాసఘాతకులుగా ఉన్నారు. కానీ నేను మీ పట్ల నా విశ్వాస్యతను నిరంతరము చూపిస్తూనే ఉన్నాను అని చెప్పి ఒకలాంటి ఆయాసకరమైనటువంటి స్థితిలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నేను మార్పు లేని వాడను. నా ప్రేమలో మార్పు లేదు, నా వాత్సల్యతలో మార్పు లేదు, నా కరుణలో మార్పు లేదు, నేను మీ పట్ల చూపించే దయలో మార్పు లేదు, కాబట్టే మీరు లయం కాలేదు అంటున్నాడు. మరొక సందర్భంలో విలాపవాక్యముల గ్రంథంలో ఇర్మియా మాట్లాడుతూ అంటున్నాడు. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము అంటున్నాడు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనం నిర్మూలం కాకున్నాము. నేను మార్పు లేని వాడను గనుక మీరు లయము కాలేదు అని దేవుడు మలాకీ గ్రంథంలో చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్త ఇక్కడ ప్రజల యొక్క దుర్భరమైన స్థితిని చూస్తూ మనం ఎందుకు నిర్మూలం కాలేదనంటే ఆయన కృప, ఆయన వాత్సల్యత మన పట్ల ఎడతెగక నిలుచుతున్నది అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ క్రిందకు వస్తే అనుదినము మన పట్ల ఆయనకు కలుగుతున్న వాత్సల్యత నూతనముగా కలుగుచున్నది అంటున్నాడు. నిజమే, మన పట్ల దినదినము ఆయనకు కలుగుచున్నటువంటి ఆ నూతన వాత్సల్యత మన పట్ల వెల్లడి కాకపోతే మనము నిర్మూలము కావలసిన వారమే, లయము కావలసిన వారమే. 2024వ సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం జీవించామో ఒకసారి మనం ఆలోచిస్తూ 2025వ సంవత్సరంలో ప్రవేశించి కొంతకాలం గడుస్తూ ఉంది, కొన్ని దినాలు గడుస్తూ ఉన్నాయి. దేవా, నీ వాత్సల్యత నా పట్ల, నా కుటుంబం పట్ల నిలకడగా మార్పు లేనిదిగా ఉంది ప్రభువా. అనుదినము నా పట్ల, వ్యక్తిగతంగా నా పట్ల నీ కృప చూపించకపోతే నేనేమవుదునో. ఇదిగో ఒక నిర్ణయాన్ని నేను చేసుకున్నాను ప్రభువా, ఆ నిర్ణయాలలో నిలకడగా కొనసాగగలిగే కృప నాకు దయచే ప్రభు అని దేవుని పాదాలు పట్టుకుందాం. మలాకీ గ్రంథంలోనే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని ఆ క్రింద వచనాలు కనిపిస్తూ ఉంటాయి. 2024వ సంవత్సరంలో చాలా విషయాల్లో ఒకవేళ మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతికి ఉంటే, ఆలోచనల్లో లేకపోతే మన కార్యకలాపాల విషయాల్లో ఉన్నట్లయితే, ఆ విషయాలన్నిటిని బట్టి ఒకవేళ దేవుడు తీర్పు తీర్చవలసి ఉంటే మన పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒకసారి ఆలోచిస్తూ 2025వ సంవత్సరంలో ప్రవేశించిన దానిని బట్టి నిజమే ప్రభువా, నీవు మార్పు లేని దేవుడవు. నీ ప్రేమ నా పట్ల నిలకడగా లేకపోతే, అనుదినము నా పట్ల నీ వాత్సల్యత చూపించకపోతే నేనేమవుదునో. కనుక నమ్మదగని వాడనైన నమ్మదగిన నీవు నన్ను బ్రతికింప చేస్తున్న స్థితి అంతటిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు అంటూ కృతజ్ఞత నిన్న హృదయంతో ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన తట్టు తిరుగుదాం. ఈ 2025వ సంవత్సరంలో ఏ ఆలోచనలు,
ఏ కార్యాలు మన జీవితంలో మన కుటుంబాల్లో దేవుడు జరిగించనై ఉన్నారో వాటి కొరకై ఆయన పాదాలు పట్టుకొని ఆయన నడిపింపు కొరకై మనం కనిపెడుతూ మన 2025 సంవత్సరంలో ముందు కొనసాగడానికి మనం సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నిజమే ప్రభువా, నీవు మార్పు లేని దేవుడవు. అనుదినము మా పట్ల మీకు కలుగుచున్నటువంటి వాత్సల్యత నూతనమైనది కనుకనే మేము సజీవులంగా ఉన్నాం ప్రభువా. నా దేవా, దినదినము మీకు దగ్గరయ్యే కృప మాకు అనుగ్రహించండి. నీవు కృపగలవాడవు ప్రభువా, కనుక మీ కృప నిత్యము మా పట్ల ఉంచుతూ ఇంకనూ మీ మీద ఆధారపడగలిగే అనుభవాలు అంతకంతకు మా జీవితాల్లో కలుగు చేయమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.